నమస్తే, myself Sarasija. Welcome to Maitre News. ముందుగా headlines. గంజాయి అత్యాచార కేసు విచారణలో ముందడుగు. జగిత్యాలకు చెందిన ముగ్గురిపై పోక్సో కేసు. కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారం. ఎల్ఎండి రిజర్వాయర్ ను సందర్శించిన నేతలు. ఓటరు అవగాహనలో భాగంగా 5K రన్. యువతకు పలు సూచనలు చేసిన అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. వేములవాడలో కేంద్ర బలగాల ఫ్లాగ్ మార్చ్. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాలకు చెందిన ముగ్గురిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బలవంతంగా బాలికకు గంజాయి తాగించి అత్యాచారం చేసిన కేసులో నిందితులు ప్రేమ్, నితిన్, వెంకటేష్లపై కేసు నమోదు చేశారు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. సంవత్సర కాలంగా గంజాయి సేవిస్తూ అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేల్చారు. కాగా బాధిత బాలిక ఓ సెంటర్లో చికిత్స పొందుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ సప్తగిరి కాలనీ మానేరు వాకింగ్ ట్రాక్ పై నడిచి ప్రచారం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. మేయర్ సునీల్ రావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి వాకర్స్ ను కలిసి మద్దతు కోరారు ఆయన. కరీంనగర్ ను విద్యా కేంద్రంగా నిలిపేందుకు గతంలో ప్రయత్నం చేశానని, గత ఎన్నికల్లో ఓడిపోవడంతో కల నెరవేరలేదన్నారు. నగరాన్ని వైబ్రెంట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు వినోద్ కుమార్. ఆయన వెంట కార్పొరేటర్లు తోట రాములు, దిండిగాల మహేష్, ఐలేందర్ యాదవ్, చడగొండ బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు. చాలా అద్భుతంగా ఈ యొక్క మానేరు ట్రాక్ తయారు చేయడం జరిగింది. గతంలో మానేరు బ్రిడ్జి మీద వాకింగ్ చేసే వాళ్ళందరూ డెవలప్మెంట్ మీరు చేస్తున్నారు కదా, మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. కాబట్టి వినోద్ కుమార్ గారు మీరు ఇద్దరు కలిసి కదా స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చారు. అదే నిధులతోటి మాకు ఈ కాళ్ళ నొప్పులు రాకుండా మాకు ఒక ట్రాక్ తయారు చేయండి, ఆక్యుపంక్చర్ లాగా ఉండాలని చెప్పేసి కింద ఏమంటే అద్భుతంగా ట్రాక్ తయారు చేసినాం. పొద్దున 4 o'clock నుంచి 6:30 వరకు, సాయంత్రం 8:30 వరకు కూడా లేడీస్ ఎలాంటి భయం లేకుండా డెవలప్ చేసుకుంటున్నారు. ఇదే కాదు, కరీంనగర్ ఉన్న సుమారు 13 నుంచి 14 వాకింగ్ ట్రాక్ ప్రజలకు అందుబాటు తీసుకొచ్చినాం. దాన్ని చూస్తేనే వాకింగ్ చేయాలన్న ఉద్దేశంతో అద్భుతంగా తయారు చేయడం జరిగింది. మేము నడుస్తుంటే చెప్తున్నారు, ఇది మీరు చేసిన అభివృద్ధే కదా. గతంలో పార్లమెంటు సభ్యులుగా మీరు ఉన్నారు, మోదీ ప్రభుత్వం ఉన్నా కూడా మోదీతోటి మీరు మాట్లాడుకొని వెంకయ్యతో మాట్లాడుకొని స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు వినోద్ కుమార్ గారు. ఆ రోజు ప్రభుత్వము బీజేపీ ఉన్నా కూడా మీరు కొట్టాలి తీసుకొచ్చుకున్నారు. సో మీరు పోరాటం చేస్తారు, మీరు స్పిరిట్ ఉన్నది కాబట్టి. ఆ రోజు పోరాటం చేయకపోతే, కేసీఆర్ గిట్ట ఆ రోజు లెటర్ ఇచ్చి మిమ్మల్ని పంపకపోతే, వినోద్ కుమార్ గారు గంగలగారు పోయి అక్కడ కూర్చొని చేసుకోకపోతే స్మార్ట్ సిటీ వచ్చునా. 2014 నుండి 2019 వరకు నేను కరీంనగర్ లోకసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా మరి చాలా విషయాల లోపల అభివృద్ధిపై దృష్టి పెట్టి కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం, తర్వాత జాతీయ రహదారుల హబ్గా మార్చడం, తర్వాత నేరుగా హైదరాబాదు నుండి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ నుండి నేరుగా రైల్వే లైన్ శాంక్షన్ చేపించి ఇప్పటివరకు సిద్దిపేట వరకు రైలు నడుస్తున్నది. వచ్చే సంవత్సరం కాలం లోపల డిసెంబర్ 2025 వరకు కరీంనగర్ నగరం నుండి ప్రయాణికులు నేరుగా వేములవాడ ద్వారా, సిరిసిల్ల ద్వారా, సిద్దిపేట ద్వారా హైదరాబాద్కు రైల్వే లైన్లో పోవచ్చు. దానిపై దృష్టి పెట్టి నేను పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి.
ఇది కాకుండా కరీంనగర్ను ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి త్రిబుల్ ఐటీ సాధించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. 50 ఎకరాల భూమి కూడా కేటాయించాం. దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం వల్ల దానిపైన మరి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు దృష్టి పెట్టకపోవడం వల్ల అది ఇప్పటివరకు మనకు రాలేదు. అలాంటి కేంద్ర విద్యా సంస్థల్ని మరి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. మేము అభివృద్ధే మా లక్ష్యం, అభివృద్ధి తప్పితే ఇంకోటి లేదు. అసలు రాజకీయ నాయకులు ఏం చేయాలి, అసలు పార్లమెంట్లో శాసనసభలో కూర్చొని వీళ్ళు ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. ఎన్నికల కమిషన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కోసం ఆర్డీఓ రామ్మూర్తి ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ రన్లో పాల్గొన్న వారికి పండ్లను పంపిణీ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఓటర్లను చైతన్యపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ రామ్మూర్తి తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలని సూచించారు. ఆ ఉద్దేశం కొరకు మనము ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో నియోజకవర్గం కేంద్రంలో ఈరోజు మనం 5K రన్ అనేది చేస్తున్నాము. ఈ 5K రన్ అనేది అందరూ ఒక సోషల్ అవేర్నెస్ గా చేసి మన కాన్షియస్ ఉన్న అందరూ ప్రతి ఓటర్స్ ఒక మెసేజ్ రూపంగా ఉంటుంది. ఇది పూర్తిలో మనకు దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల భాగంగా రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా మన కార్యక్రమం ఉంది. వాస్తవంగా 25వ కార్యక్రమం రేపు మోడీ ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకొని అదేవిధంగా ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. కేంద్ర బలగాలు, సివిల్ పోలీసులతో కలిసి వేమ్లవాడలోని తిప్పాపూర్ మూలవాగు వంతెన నుంచి చెక్కపల్లి బస్టాండ్ మీదుగా కొరుట్ల బస్టాండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువుల రవాణా అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 6 చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇవి కాక జిల్లా పరిధిలో డైనమిక్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు కరుణాకర్, శ్రీనివాస్, ఎస్ఐలు పృథ్వీధర్ గౌడ్, అంజయ్య, రాజు, సివిల్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నారు. ఆఫ్టర్ పోల్ వరకు మనం చూస్తాము దట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంత పీస్ఫుల్గా జరిగినాయి. ఇది కూడా అంత పీస్ఫుల్గా జరుగుతుంది. మనం 100% యాక్షన్ తీసుకుంటాము మన సైడ్ నుండి. ఇది కాకుండా రెగ్యులర్గా కోసం మన రెగ్యులర్ లోకల్ పోలీస్ ఎక్సైజ్ కేసెస్, లోకల్ చెక్ పోస్ట్లో వాళ్ళ ఇది ఏమైనా ఇల్లీగల్గా క్యాష్ జనాలు తీసుకుపోతున్నారు, అదే సీజర్ ఉండొచ్చు, బైండ్ ఓవర్ ఉండొచ్చు, హిస్టరీ షీటర్స్ రౌడీస్కి బైండ్ ఓవర్ ఉండొచ్చు. అది రెగ్యులర్గా చేస్తున్నాము. జనాలతో కూడా అదే మనవి 50,000 కంటే ఎక్కువ డబ్బులు మీరు క్యాష్లో వెళ్ళకండి. ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు డెఫినెట్లీ దానికి ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలి. లేకపోతే అదే సీజ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఇస్తాము. అది కూడా 2-3 డేస్లో వాళ్ళ ఫైనల్ చేసి ప్రూఫ్ ఉంటే మీకు రిటర్న్ ఇస్తారు. లేకపోతే అదే సీజ్ అవుతుంది, కేసు నమోదవుతుంది. మే 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంతినిలో గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన వీధుల గుండా ఈ ఫ్లాగ్ మార్చ్ ముందుకు సాగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ఆత్మవిశ్వాసం నింపేందుకే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఇతరులను రెచ్చగొట్టే పోస్టులు చేయవద్దని సూచించారు. ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే, ఏ రకమైనటువంటి చట్టవిరుద్ధమైన పనులకు ఉన్నా కానీ వెంటనే మాకు తెలియజేయండి. సోషల్ మీడియా ద్వారా కానీ లేకుంటే మరే ఇతర మార్గాల ద్వారా కానీ రెచ్చగొట్టే విషయాలు కానీ చట్టవిరుద్ధమైన పనులు కానీ చేస్తే చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, వాళ్ళు చాలా స్వేచ్ఛగా, నిర్భయంగా, మంచి వాతావరణంలో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతాం. మావోయిస్టుల ప్రాబల్యం కానీ ఇట్లాంటివి మనకు ఇక్కడికి సంబంధించిన వరకు ఎలాంటి మావోయిస్టుల ప్రాబల్యం కానీ వేరే ఏ ప్రాబల్యం కానీ లేదు. ప్రజలు చాలా నిర్భయంగా, సంతోషకరమైన వాతావరణం లోపల ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ యొక్క ఓటు హక్కు కల్పించుకునే విధంగా మేము అటువంటి వాతావరణాన్ని కల్పించడం జరుగుతాం.
వేసవి దృష్ట్యా నగర ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. నగరంలోని ఎల్ఎండి రిజర్వాయర్ను మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఆయన వాటర్ లెవెల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో మార్చి నెలలో నీటి నిల్వలు ఇంతగా పడిపోవడం ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేసి త్రాగునీటి అవసరాలకు వినియోగించాలని సూచించారు. నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఎమ్మెల్యే గంగుల. చూస్తే చాలా బాధ కలిగింది. మేము దగ్గర 20 సంవత్సరం నుంచి రాజకీయాలు చేస్తున్నాం. ఏ రోజుకున్న ఇంత మార్చి నెలలోనే ఇంత నీటి మట్టం పడిపోవడం ఎప్పుడు చూడలేదు. మేము ఎప్పుడంగా గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం చూసినాం. కానీ ఈ మధ్యన ఎప్పుడో ఇట్లా కనబడలే. ప్రస్తుతం దీన్ని 5.3 టీఎంసీ ఉన్నది ఇప్పుడు. కానీ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నీటి అవసరం తీర్చడంగానే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. మిడ్ మానేర్లో మిషన్ భగీరథ కోసం కానివ్వండి, అర్బన్ మిషన్ భగీరథ కోసం కానివ్వండి, ప్రజలకు సాగునీరు కోసమో 13 టీఎంసీ కన్నా తగ్గి ఉండకూడదని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మిడ్ మానేర్లో కూడా 6.5 టీఎంసీకి తక్కువ ఉండకూడదని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనకు తాగునీరుకి ఇవ్వాలి, తాగునీరు మిగిలితే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఆ రోజు క్లియర్గా జీవో చెప్పడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడు, దాని ద్వారా మిడ్ మానేరు ఫుల్ ట్యాంక్ పెట్టడము, మిడ్ మానేరు తీసుకొచ్చి ఎల్ఎండిలో నింపడం వలన 2 ట్యాంకులు ఉండగా ఫుల్ ఎఫ్టెల్లో ఉండేవి. అందుకే మేము కరీంనగర్లో రోజు నీళ్ళు ఇచ్చినాం. కొన్ని ప్రాంతాల్లో 24 hours ఇవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడో నీరు తగ్గని మేము ఆశాభావం వ్యక్తం చేసుకున్నప్పుడు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వైద్యుల అంజన్ కుమార్. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ పార్లమెంటులో పొన్నం చేసిన అభివృద్ధిని వివరించారు. కౌశిక్ రెడ్డిలా తమ నేత పార్టీలు మారలేదని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు సిరాజ్ హుసేన్, చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ నాయకులు పాండురాల లింగమూర్తి, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మీరు ఓట్లేస్తే జైత్రయాత్ర లేదా శివయాత్ర అని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి మాట్లాడే మాటలకు, అదేవిధంగా మానకోట ఉద్యమ ద్రోహి కౌశిక్ రెడ్డి, ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు పొన్నం ప్రభాకర్ అన్న పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే భూ కబ్జాలు, నువ్వు చేసే శాండ్ మాఫియా త్వరలోనే బయట పెడతాం. మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న విద్యార్థి దశ నుంచి ఉద్యమాల ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో అధ్యక్షుడి నుండి నేటి క్యాబినెట్ మినిస్టర్ వరకు ఎదిగిండు. ఏదో నిన్న మొన్న వచ్చి రాజకీయ నాయకుడు కాదు. ప్రజలలో మనమైక్యమై ప్రజా సమస్యలపై పోరాడి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం తెగించి జైలుకు పోయి వచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలం మోతేలో బీఆర్ఎస్ కు చెందిన ఎంపీటీసీతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ బ్యారెల్ ధర $105 ఉంటే పెట్రోల్ లీటర్కు 110, డీజిల్ ధర 100కు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ పైన $2 కాకుండా లీటర్కు కనీసం $20 తగ్గించాలని డిమాండ్ చేశారు. పార్టీలో దోచిండు కాదంటలేదు, కానీ పిల్లల దోపిడీ అధికమైంది అని చెప్పండి. మళ్ళీ రైతు రాజ్యం వచ్చింది, రైతు రాజ్యం అని చెప్పండి. నేను రేపు ఏసంగి కళ్ళాలు వస్తున్నాయి. మీకు ఏసంగి కళ్ళాలలో ఏ విధమైనటువంటి దోపిడీ లేకుండా, ఏ విధమైన దోపిడీ లేకుంటే ఏదైతుందో మీకు ధాన్యం చూపించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పండి.
మన మోడీ గారు వచ్చింది జగించాల్సి అందరూ ఒక ప్రధానమంత్రి వస్తుందని చెప్పంటే మన గడ్డ మీదకి సంతోషపడతాం. ఒకటి మాట్లాడండి, మేము 2004 ఏదైతుందో కాదు 2014లో 1300 రూపాయల వడ్లను నేను 2700 చేసిన చెప్పాను. బహుశా మీరు జ్ఞాపకం ఉంటుంది టీవీ దాని వచ్చేది 2014లో 1300 రూపాయల క్వింటల్లో వడ్లు ధన్ధాన్యం ఇవాళ 2200 నేను చెప్పాను సత్యం. అంటే 1300కి 2200 ఎదగలిగినట్టు 900 రూపాయలు పెరిగింది. ఇంత శాతం 10% 100% అంటే 1300 ప్లస్ 1300 2600 అయితే డబుల్ అయితే. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ శివారులో వరద కాలువను స్థానిక రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో వరద కాలువలు రిజర్వాయర్ తరహాలో కనిపించేవని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో రైతుల కళ్లల్లో ఆనందాన్ని తెస్తే కాంగ్రెస్ వచ్చి మళ్లీ కరువు తెచ్చిందని విమర్శించారు. 24 గంటల్లోగా వరద కాలువలోకి నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఉంటే ఇవాళ కేసీఆర్ గారి పాలనలో రైతుల కళ్ళలో ఆనందాన్ని తెస్తే తిరిగి కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది, తిరిగి కన్నీళ్లను కూడా తెచ్చింది. ఈ వరద కాల్వ 9-10 ఏళ్ల పాటు ఒక జీవనదిలాగా ఉన్నది. చూడండి, రైతాంగం అంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. తిరిగి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏసంగి పంటలు ఇదే వరద కాలువ మీద డిపెండ్ అయ్యి దాదాపు 150 కిలోమీటర్ల పెట్టు పంటలు వేసుకున్నటువంటి రైతాంగం అంతా పొట్టకచ్చి ఈనినటువంటి సందర్భంలో ఇవాళ నోటికాడికి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా ఇవాళ నీళ్లు లేని కారణం చేత పంటలన్నీ ఎండిపోయి ఆ పంటలను మరి పశువులకు మేతగా వేసి రైతాంగానికి బాధ అనిపించి మరి ఇవాళ ఆ పంటలను కాలబెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వచ్చి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను మాజీ ఎమ్మెల్యేను, నేను ఈ ప్రాంతాన్ని 5 ఏళ్ళు పాలన చేసిన, ఎన్నడూ కూడా రైతాంగం నన్ను ఒక్కరోజు కూడా నీళ్లు కావాలని అడిగిన సందర్భమే లేదు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ శివారులోని కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై సాగునీటి కోసం పలు గ్రామాల రైతులు ధర్నాకు యత్నించారు. దీంతో చొప్పదండి సీఐ ప్రకాష్ గౌడ్, గంగాధర ఎస్ఐ కిరణ్ రెడ్డి విషయాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకువెళ్లగా రాత్రి 10 గంటల్లోగా వరద కాలువల ద్వారా నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా యత్నాన్ని విరమించుకున్నారు. కాగా ఇచ్చిన మాట ప్రకారం వరద కాలువల నీరు విడుదల చేయని పక్షంలో ధర్నా తప్పదని రైతులు హెచ్చరించారు. ఈరోజు వరద కాలువలో నీళ్లు రావడం కొరకు ధర్నా కార్యక్రమం చేస్తామని అనుకున్నాము. అయితే ఈరోజు మేము ధర్నా చేసేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి సిఐ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు వాయిస్ వినిపించారు. మేము వరద కాలువ బాధితులం, అందరం రైతులం. తాడిచేరి, గర్షకుర్తి, విలాసాగర్, ఆచంపల్లి, కుర్క్యాల, రంగరావుపల్లి, కొండలపల్లి గ్రామాల రైతులం అందరం వచ్చినాం. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇవాళ రాత్రి 10 గంటలకు మీకు నీళ్ళు ఇప్పించే జిమ్మారు మాది అని చెప్పారు. ఇవాళ నీళ్ళు ఇవ్వకపోతే రేపు మేము ధర్నా కార్యక్రమం మళ్ళీ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని 11వ డివిజన్ భగత్ సింగ్ నగర్లో కార్పొరేటర్ తేజస్వి ప్రకాష్ స్వంత ఖర్చులతో నిర్మించిన పోచమ్మ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణితో కలిసి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ఊరేగింపుతో బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న నివాసం ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలకు ఆయురారోగ్యాలతో పాటు మీరు కోరుకున్న కోరికలు అన్ని నెరవేరాలి. ఆ అమ్మవారు అంటేనే మన గ్రామ దేవత అయితే, వాళ్ళకు దేవత కోసం మనకు చెడు దృష్టి పడకుండా, నర దృష్టి పడకుండా, దుష్టుల దృష్టి పడకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్న కుటుంబాలు అన్ని కూడా మంచిగా ఉండాలని మీరు ఏదైతే కోరుతారో అవన్నీ తప్పకుండా అమ్మవారి దయతో మంచిగా నేను భావిస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆ తల్లి దయతో మరి నాకు పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు. ఎంత పెద్ద మెజార్టీ అంటే తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం
కొలనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. సుమారు 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయని, కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమన్నారు. కొత్త వారిని పార్టీలో చేర్చుకుంటే పాత కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, ఎవరి ప్రాధాన్యత వారికే ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, గొట్టె రుక్మిణి, గంగాధర్, ప్రభాకర్ పాల్గొన్నారు. అది ఈరోజు ఆ భేదం అనేది ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తుంది. ఎన్నికలలో ప్రజలకు ఒకటే మాట ఇచ్చిన ఎమ్మెల్యే పదవి అనేది వాళ్ళు హోదా చిహ్నంగా వాడుకున్నారు. ఎమ్మెల్యే పదవి వచ్చిన తదుపరి వాళ్ళ పరపతిని పెంపొందించుకోవడానికి సమాజంలో తిరిగిన తప్ప ఎమ్మెల్యే పదవి ద్వారా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ, సంక్షేమం కానీ, వ్యక్తిగత కష్టసుఖాలు ఉన్న వారిని కానీ ఆదుకునే పని ఎప్పుడూ చేయాలని చెప్పని అనేక సందర్భాలు అన్నా. అది ఈ 100 రోజుల్లో మీ ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యేకి ఎంపికైన తర్వాత ఎమ్మెల్యే పదవి తర్వాత ఈ పనులు కూడా చేయవచ్చా అనేటువంటి భావన కల్పించినటువంటి పరిస్థితి మీరే చెప్తున్నారు, మీరే గుర్తు చేస్తున్నారు. ఇది తేడాని మాట చెప్తున్న ప్రజలందరూ కూడా వాళ్ళకు మనకు తేడా, వాళ్ళకు మనకు మార్పును ఈ 100 రోజులు ఇక్కడ నేను కానీ. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కోడెముక్కులు చెల్లించి తమ గండాలు తొలగించాలని గండదీపాన్ని వెలిగించారు. అనంతరం ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ రేపు సోమవారం గ్రహణం ఉందని భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కానీ రేపు ఎలాంటి గ్రహణం లేదని భక్తులు గమనించాలని కోరారు. కాగా రద్దీ దృష్ట్యా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మన ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క దివ్యాలయంలో ఆదివారం పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మరియు భక్తులు అదేవిధంగా ఆశీర్షంగా పాల్గొని స్వామివారి ముక్కుడులు సమర్పించుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా రేపు పౌర్ణమి, కామ దహన పౌర్ణమి రేపు. అందరూ కూడా రేపు గ్రహణం ఉందని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రేపు మన గ్రహణాలు ఏమీ లేవు. అందరూ భక్తులందరూ గమనించాలి. రేపు ఆశీర్షంగా భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఢోలోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. త్రిరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీ స్వామివారి అద్దాల మండపంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి డోలోత్సవం నిర్వహించారు. అంతకుముందు కామదహనం చేశారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన యమహా 125 సీసీ బైక్ ఎక్కువ మైలేజీతో పాటు సేఫ్టీ ఇస్తుందని తెలిపారు షోరూం నిర్వాహకులు. నగరంలోని యమహా షోరూం వద్ద హైబ్రిడ్ మైలేజ్ ఛాలెంజ్ బైక్ ర్యాలీని టౌన్ సిఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 25 మంది రైడర్స్తో నగరంలో తొలి ప్రయోగం చేశామని, ఎంత మైలేజీ ఇస్తుందో ఇందులో స్పష్టమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సర్వీస్ మేనేజర్ సత్యనారాయణ, షోరూం పార్ట్నర్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ కరీంనగర్ కస్టమర్స్ ఫర్ యమహా యాక్టివిటీలో, మైలేజ్ యాక్టివిటీలో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు యమహా కస్టమర్కి, యమహా ప్రజలకు శుభాకాంక్షలు అండి. నా పేరు సత్యనారాయణ. నేను యమహా మోటార్ కంపెనీలో రీజనల్ సర్వీస్ మేనేజరు. యాక్చువల్లీ ఈరోజు మా యమహా కస్టమర్ అందరూ పిలిచి వాళ్లకు సేఫ్టీ డ్రైవింగ్ ట్రిప్స్ గురించి అవగాహన కల్పించాము. దాంతోపాటుగా మన హైబ్రిడ్ ఫ్యాసినో 125 స్కూటర్ వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుంది యాక్చువల్ రోడ్ కండిషన్లో వాళ్ళ ద్వారానే చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాము. దీనిలో మా టెక్నికల్ టీమ్ వెహికల్స్ అన్ని చెక్ చేసి బేసిక్ వాళ్ళకు సర్వీస్ పారామీటర్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలా, ప్లస్ రైడింగ్ టిప్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుందని చెప్పి వాళ్ళు చూసుకున్నామండి. ప్రజెంట్గా మనం ఒక 28 కిలోమీటర్ డ్రైవ్ చేసాం సిటీ కండిషన్లో. ఇప్పుడు మనం మైలేజ్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. సో హైబ్రిడ్ టెక్నాలజీ అంటే మిగతా వెహికల్ కంటే ఇప్పుడు 125 సీసీ వెహికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. పికప్తో పాటు మైలేజ్ బాగా. దాదాపు 20-25 కస్టమర్స్ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు. మన టౌన్ 1 సిఐ గారు ఈ ఈవెంట్కి వచ్చి ఈవెంట్ని
ఇనాగ్రేషన్ చేసి ఇచ్చారు మనకు. 25 కస్టమర్స్ అక్రాస్ కరీంనగర్ ట్రావెల్ చేసి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ ప్లస్ సేఫ్టీ అవేర్నెస్ గురించి కమ్యూనికేషన్ పాస్ ఆన్ చేసుకుంటూ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్ ఎంత మైలేజ్ వచ్చింది కూడా మనం అందరికీ ప్రూవ్ చేస్తున్నాము. సో ఈ ఈవెంట్కి వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మన ఇండియన్స్ రోడ్స్ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, మన ఇండియన్స్ రోడ్స్ ఆ స్పీడ్ని అందుకోగలుగుతుందా అంటే కంట్రోల్ చేసి వేరే బయట కంట్రీస్ చూసుకుంటే చాలా వరకు రోడ్స్ చాలా వెడల్పుగా ఐ థింక్ 4 మినిమం. మన దగ్గర డబల్ రోడ్లు చాలా తక్కువ ఉంటాయి. సింగిల్ రోడ్ ఇప్పటికీ కొన్ని గ్రామాలలో కొన్ని ఏరియాలలో ఇప్పటికీ సింగిల్ రోడ్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ డబుల్ రోడ్స్ అవి కూడా చిన్న రోడ్స్ మనం చాలా వరకు చూస్తున్నాం. హైవే టు హైవే అవి కూడా డబుల్ రోడే ఉంటాయి. కొన్ని ఏరియాలలో 4 రోడ్స్ ఉంటాయి. కాకపోతే ఈ వెహికల్కి సంబంధించింది ఆ రోడ్స్కి ఈ స్పీడ్ని కంట్రోల్ చేస్తుందా లేదా, సేఫ్టీ ఉందా లేదా, ఎస్పెషల్లీ యూత్ ఆలోచించి ఆ రోడ్ల పైన మనం బండి నడపాల్సి వస్తుంది. దాని యొక్క స్పీడోమీటర్ చూస్తే అప్రాక్సిమేట్లీ 250 వరకు ఉంటుంది. కరీంనగర్ కుమార్వాడి ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 1984-87 మధ్య చదువు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా పూర్వ విద్యార్థినులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 ఏళ్ల తర్వాత తాము ఇలా ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రానున్న కాలంలోనూ ఇలా కలుసుకుని సంతోషాన్ని పంచుకుంటామని తెలిపారు. మేమంతా కూడా కుమార్వాడి హై స్కూల్ 10th క్లాస్ బ్యాచ్ 84 to 87. మేము అప్పుడు మాకంత అవేర్నెస్ లేదు. అసలు నిజంగా 35 సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నామంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మేము ఈ ఫ్రెండ్స్ లెవెల్లో ఈ ప్రతి సంవత్సరం ఇలా మహిళా దినోత్సవాన్ని మేము ఇలా ఘనంగా జరుపుకుంటున్నాము. మా స్నేహితులు మేము ఏ సెక్షన్ ఓన్లీ గర్ల్స్, మా బాయ్స్ ఏమో బి సెక్షన్ సి సెక్షన్ అని. కానీ అప్పటికి మాకు ఏమీ అవగాహన లేకున్నా ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసి మాకు ఈ అనుబంధాన్ని ఏర్పరిచి మంచి మిత్ర బృందం అంతా కూడా కలిసి మాకు ఈ కోఆపరేషన్ చేస్తున్నారు. గత సంవత్సరం చూడ మేము గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తము 126 మంది ఫ్రెండ్స్లలో 96 మంది ఫ్యామిలీతోటి పిల్లలతోటి వచ్చి సంబరాలు చేసుకున్నాం కేఎస్ గార్డెన్లో. ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా మొన్న చేసుకొని ఉండే సమ్మక్క జాతర వల్ల కొంచెం ఆలస్యమైంది. అందుకోసం మహిళా మనులు సమ్మక్కలాగా ఊగి తేరాలని చెప్పి ఈరోజు ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం మా కుమ్మరోడ్ హై స్కూల్ తరఫున మా మహిళా మనులకు ఇవాళ చిన్నపాటి సత్కారం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులము ఏకమై ఈ ప్రోగ్రాం ఈరోజు ఈ సమయం నిర్ణయించుకోవడం అయినది. మా ఫ్రెండ్స్ అంటే పూర్వ విద్యార్థులం అందరం కలిసి 8th to 10th చదివిన విద్యార్థులందరూ కలిసి మాకు అమ్మాయిలకు మా యొక్క మిత్రులు చేస్తున్నటువంటి సన్మానం ఇది. దీనికి ముందు ఏంటంటే మేము చాలా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా అందరి తరపున. జగిత్యాలలోని పావని కంటి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 17 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, నాయకులు ఆనందరావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మీరు కూడా అందరూ కొద్దిగా కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఇద్దరే ఉండాలి, బయట కదలదు. అందరికి మంచిగా కనబడుతుంది. మళ్ళీ కూడా అసలు సూపర్ అయిపోయింది, నాకు అర్థమైతే లేదు, మొత్తం పోయలేదు. నువ్వు మనం చేసినా వచ్చింది, అలా వచ్చినాక చెప్పు. అదే అంటున్నా, మంచిగా చేసాం. ఇందా అర్థమైందా? కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ మహాయోగిని మాణిక్యేశ్వరి మాత ఓంకార ఆశ్రమంలో సహస్ర గాయత్రి మహాయజ్ఞం కొనసాగింది. మహాయజ్ఞంలో భాగంగా పూర్ణాహుతి, అమ్మవారి పాదపూజ, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో 1000 మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ పూజారి శంకర్ స్వామి, కమిటీ సభ్యులు మాడూరి ప్రసాద్, నగునూరి ప్రసాద్, అశోక్, ఆకినపల్లి నాగరాజు, మహేష్, సంతోష్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2004-2005 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరయ్యారు. తమ చిన్ననాటి మిత్రులను కలుసుకుని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ టైంలో స్కూల్ డెవలప్ అయింది. రచ్చపల్లి విద్యార్థులు కూడా ఈ టైంలో కొంచెం రిస్క్ తీసుకొని ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో, మన స్కూల్లో 10th వరకు ఉన్నది కాబట్టి ఇక్కడే కొంచెం పిల్లల్ని జాయిన్ చేసి ఇక్కడే కొంచెం స్టడీ బాగుండేటట్టుగా గ్రామ పెద్దలు తీసుకొని బాగుంటుందని నా ఉద్దేశం. 10th క్లాసు అనేది చాలా గొప్పది. అప్పటి వరకు అందరు కలిసి ఉన్న వాళ్ళు కూడా 10th క్లాస్ తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఈ 20 years తర్వాత వచ్చి ఇక్కడికి స్నేహం అనేది గొప్పతనం. ఈ మామూలు స్నేహపూర్వకంగా కలవడం చాలా మంచిది. 2004-05 10th కంప్లీట్ అయిపోయింది మాది. ఇప్పటి వరకు మాది 20 years కంప్లీట్ అయిపోయింది. 10th అయిపోయి మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరు ఫ్రెండ్స్, టీచర్స్ అప్పటి జ్ఞాపకాలన్నీ నిమరవేసుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మా తర్వాత ఇంకా చేసుకోవాలని కోరుకుంటున్నాం. సీనియర్స్ అయినా ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోవాలని, అందరూ స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాం. అటు పిల్లలు ఎట్లున్నారంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి ఫ్యూచర్ని మొత్తం ఖరాబ్ చేసుకుంటుండ్రు. అట్లా కాకుండా మంచి అలవాట్లను అలవర్చుకోవాలని కోరుకుంటున్నాం. అయినందుకు మా స్నేహితులకి, మా ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మంగళ్లపల్లె యూపీఎస్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2007-2008 ఏడాదిలో 7వ తరగతి పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరయ్యారు. తమ చిన్ననాటి మిత్రులను కలుసుకుని అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవరెడ్డి, భూపాల్ రెడ్డి, హరితతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం, అట్టి సమావేశానికి మమ్మల్ని, నేను, తర్వాత మాధవరావు సారు, హరిత మేడం గారిని కూడా ఈ సమావేశానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడున్న సందర్భాలలో మనకు హై స్కూళ్ళలోనే ఎక్కువ చూస్తుంటాం మనం ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనాలు. ఇక్కడ మంగళపల్లి పాఠశాలలో 7th క్లాస్ చదివినప్పుడు విద్యార్థులు ఈ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవడం, దానికి విద్యార్థులంతా హ్యాపీగా రావడం. మేము కూడా ఒక 20 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల కింద ఇక్కడ పనిచేసాం. మళ్ళీ మేము పనిచేసిన మొట్టమొదటి బడికి రావడము, విద్యార్థులు కలుసుకోవడం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది. మన మంగళపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా ఆత్మీయ సమ్మేళనం అనేది పెట్టుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది మాకు. ఎందుకంటే సార్లు వాళ్ళు, మేడం వాళ్ళు కూడా మేము చెప్పగానే పిల్లగానే రావడం జరిగింది. మా పూర్వ విద్యార్థులను కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పాత గుర్తులు చేసుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత అందరం కలవడం కొద్దిగా అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి సార్ వాళ్ళకు కానీ, మా తోటి విద్యార్థులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అతిథులు పలు సూచనలు చేశారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా రాణించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాంప్రకాష్, మాజీ సర్పంచ్ మూల ఉమామహేశ్వరి, ప్రేమ్సాగర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గోలి లింగారెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కబ్రస్థాన్ స్థలంలో చెత్తాచెదారం వేసి డంపింగ్ యార్డుగా మార్చుతున్నారని స్థానిక ముస్లిం మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మహమ్మద్ షాదుల్లా మాట్లాడుతూ కబ్రస్థాన్ స్థలంలో చెత్తాచెదారం వేసి డంపింగ్ యార్డుగా మార్చడం బాధాకరమన్నారు. కొందరు ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి కబ్రస్థాన్ స్థలం కబ్జా కాకుండా చూడడంతో పాటు స్థానికులు చెత్తాచెదారం పడవేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ కొరకు, రుద్రంగి ముస్లిం మైనార్టీ కొరకు 3 ఎకరాలు కబ్రస్థాన్కు జాగా ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డు పక్క పొంటి డంపింగ్ యార్డు అండ్ కబ్రస్థాన్ 2 ఆనుకొనే ఉన్నాయి.
దానికి మేము అద్దులు కూడా చేయడం జరిగింది. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే ఆ రాళ్ళని వలగొట్టి మొత్తం ఒక బార్డర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పక్క పొంటే ఇంకో వాళ్ళు కూడా కబ్జా చేస్తున్నారు. కంచె కానీ ఆ మస్జిద్కు ఇంకా మరమ్మతులకు కూడా సీనన్న చేపిత్తని మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కబ్రస్థాన్కు ఈ డంపింగ్ యార్డుగా మార్చడం వలన బాగా మా ముస్లిం అయిన అత్యల్ప కులం మేము వెనుకబడ్డ కులాలం కాబట్టి మమ్మల్ని ఇది దగాదర్జనం జరుగుతుంది. కాబట్టి అధికారులు చొరవ చూపి దీన్ని ఎలాంటి చెత్తచెదారం లేకుండా స్వాతంత్రోద్యమ విప్లవ వీరుడు యువ కిషోరం భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ తెలంగాణ చౌరస్తా నుండి భగత్ నగర్ భగత్ సింగ్ విగ్రహం వరకు కాగడాల ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ స్ఫూర్తితో విద్య ఉద్యోగ ఉపాధి కోసం ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి భగత్ నగర్ నుండి భగత్ సింగ్ స్టాచ్యూ వరకు కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. అతి చిన్న వయసులో ఉరికంబాన్ని ఎక్కిన గొప్ప ఉద్యమకారుడు మహనీయుడు ఈరోజు భగత్ సింగ్ గారి ఆశయాలు పుణికిపుచ్చుకొని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ భవిష్యత్తులో పోరాటాలకు సన్నద్ధమవుతూ ఈరోజు దేశంలో మతోన్మాదంతో రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఆ రోజే భగత్ సింగ్ చెప్పిండు, ఈరోజు దేశంలో మతానికి కులాలకు వ్యతిరేకంగా ఈరోజు స్వాతంత్ర్యంలో పోరాడి అమరుడైన గొప్ప మహనీయుడు భగత్ సింగ్. కానీ వాళ్ళ చరిత్ర వక్రీకరిస్తూ భగత్ సింగ్ ఒక చరిత్రను తీసేచ్చే పాఠ్యపుస్తకాలు తీసేచ్చే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ 93వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ కానీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి పాఠ్యపుస్తకంలో ఏదైతే భగత్ సింగ్ ఒక చరిత్రను పెట్టాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా దేశంలో విద్యలో కాషాయీకరణ చేస్తూ ఉంది. ఈరోజు కనీసం ఉపాధి అవకాశాలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం కూడా కనీసం ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు ఇప్పుడు రానున్నాయో ఈ రానున్నలో విద్యా వ్యతిరేక అదేవిధంగా యువజన వ్యతిరేక ప్రభుత్వాలను ఖచ్చితంగా గద్దెదించే విధంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉద్రిక్తం చేసి భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భగత్ సింగ్ దేశం కోసం స్వతంత్రం కోసం పార్లమెంట్లో బాంబు వేసి జైలు జీవితం గడిపి ఉరికంబానికి ముద్దాడిన గొప్ప పోరాట యువ కిషోరం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అలాంటి మహనీయులను ఈరోజు విగ్రహాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడం చాలా బాధాకరము. ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశం నుంచి తొలగించడం ఇది ఎంతవరకు సమంజసమని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. నిజంగా భగత్ సింగ్ దేశం కొరకు పోరాడిన మహనీయులను పక్కన పెట్టి ఎమ్మెల్యే లాంటి వ్యక్తులను ఈరోజు అసెంబ్లీ లాంటి ట్యాంక్ బండ్ లాంటి ప్రదేశాలలో విగ్రహాలు పెడుతున్న పరిస్థితి ఉంది. మరి దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలు ఎందుకు పెడతలేరని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.